ఘుమఘుమలాడే స్వచ్ఛమైన నెయ్యి. కావలసిన పదార్థాలు: చిక్కటి మీగడ పాలు 1 లీటర్, పెరుగు 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, నీళ్లు తగినన్ని. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లోనికి చిక్కటి మీగడ పాలు తీసుకొని చిన్న మంట మీద పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. మరి పూర్తిగా చల్లారబెట్టుకోకూడదు, గోరువెచ్చగా ఉండాలి. మనం వేలు పెట్టి చూసుకుంటే అప్పుడు కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని మూత పెట్టుకొని 5 గంటలు పక్కన పెట్టుకుంటే పెరుగు తయారవుతుంది. ఈ బౌల్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత మీగడ తీసుకుంటే చాలా మందంగా మీగడ తయారవుతుంది. ఈ మీగడను మీరు బాక్స్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా మీకు చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీకు కావలసినప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మీగడను మిక్సీ జార్లో వేసుకొని కొన్ని సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే వెన్న తయారవుతుంది. వెన్నంతా కూడా దగ్గరగా రావడానికి కొన్ని నీళ్లు వేసుకొని అంతా కూడా మనము దగ్గరకు రానిచ్చుకొని అంతా పెనంలోనికి తీసుకొని కరిగించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకోవాలి. మొదట చిక్కటి పేస్ట్ లాగా కరుగుతుంది, ఆ తర్వాత నురుగుగా ఉంటుంది. దానికి తగ్గట్లు మనం పెనం వాడుకోవాల్సి వస్తుంది. మరీ పొంగిపోతుంది కాబట్టి తర్వాత నీళ్ళగా అవుతుంది. తర్వాత ఆరెంజ్ కలర్, నీళ్ళగా ఉండే కలర్ ఉన్నప్పుడు కొన్ని మెంతులు కానీ తమలపాకు కానీ వేసుకొని కరిగించుకుంటే గుమగుమలాడే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. మరి నల్లగా వచ్చిందనుకోండి, అది చల్లబడేటప్పటికి మాడు వాసన వస్తుంది. కాబట్టి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే గసి అంతా కూడా వెనకల మిగిలిపోతుంది. మూత పెట్టుకొని 10 గంటల తర్వాత చూస్తే అంతా చూడండి ఈ విధంగా రవ్వగా చిక్కగా తయారవుతుంది. ఎంతో గుమగుమలాడే స్వచ్ఛమైన నెయ్యి తయారవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.